తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. దసరాలోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నెల 20వ తేదీలోపు అంటే రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధులపైన ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రైతు భరోసా నిధులను ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రూపొందించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దీని ప్రకారం దేశంలోని ధనిక రాష్ట్రంగా తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. 10 ఏళ్లు కూడా నిండని రాష్ట్రం ఇప్పుడు దేశంలోని 2వ ధనిక రాష్ట్రంగా సత్తా చాటింది. పూర్తి అర్బన్ రాష్ట్రంగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం 9వ స్థానానికి పరిమితమైంది. తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరోసారి షాక్ తగలనుంది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందించాయి. 3 కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలంటూ ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదించినట్లయితే లోటును పూడ్చుకోవడానికి 1,200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈఆర్సీ తుది నిర్ణయం అనంతరమే ఛార్జీల సవరణ అమల్లోకి రానుంది. ఇవాళ సచివాలయంలో సివిల్ సప్లైస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. స్కిల్డ్ ఎంప్లాయీ రావడం లేదని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని, అందుకే ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ పారిశ్రామికవేత్తలతో ఆనంద్ మహేంద్ర సమావేశం అవుతున్నారని నిన్న జరిగిన ఎంఎస్ఏఈ పాలసీ ఆవిష్కరణ సమయంలో సీఎం తెలిపారు. రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన వారి అరెస్ట్ ని ఖండిస్తున్నామన్నారు. రైతులు సంఘాల నేతలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దారుణమని చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరో స్కీమ్ పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి సునీత జీవో జారీ చేశారు. ఈ స్కీమ్ కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని సునీత తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి. ఇప్పటికే తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపిన బాలినేని ఇందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు బాలినేని. ఇప్పటికే జనసేన కీలక నేత నాగబాబుతో మంత్రాలు కూడా జరిపారు బాలినేని. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరతారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు టీటీడీ మాజీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. నేను ప్రమాణానికి సిద్ధం, చంద్రబాబు సిద్ధమా అంటూ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కూటమి పార్టీల సమావేశంలో పవన్ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి. ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది 3 విభిన్నమైన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పార్టీలు వేరైనా ఆత్మ ఒకటే. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు 3గా కనిపించిన గుండె చప్పుడు మాత్రం ఒకటే. 2047 నాటికి ఏపీ నంబర్ 1గా ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆయన ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ నేతలు రాహుల్ ని టార్గెట్ చేస్తున్నారంటూ 2 రోజుల క్రితం మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. కాగా ఇవాళ ఖర్గే రాసిన లేఖకు కౌంటర్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో లేఖ రాశారు. మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడడం లేదన్నారు. విదేశాల్లో భారత్ ను చులకన చేయడం మానుకోవాలని పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక శక్తుల మద్దతు రాహుల్ కూడగడుతున్నారు. దేశంలో కుల రాజకీయాలను రాహుల్ రెచ్చగొడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలపై రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలీ ఎన్నికల సాధ్యంపై మోదీ సర్కార్ ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం ఏమాత్రం సరిపోదు. జమిలీ ఎన్నికల కోసం అదనపు ఎంపీల సపోర్ట్ కూడా కట్టాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో నిన్న మసీదు వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మత ఘర్షణల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు. మత ఘర్షణల కారణంగా హోటళ్ల యజమానులు కూడా నష్టపోయారు. మసీదు వివాదంపై నిరసనల తర్వాత మత ఉద్రిక్త కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిందని, టెన్షన్తో పర్యాటకులు రావడం లేదని వ్యాపారవేత్తలు తెలిపారు. ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి అతిషిని సీఎం పదవికి కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. దీంతో ఆమె తదుపరి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు, అతిషితో పాటు మంత్రులుగా పలువురు యాప్ నేతలు అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ప్రపంచ దేశాలకు కొత్త రకం కరోనా వైరస్ ఎక్సీసీ వేగంగా వ్యాప్తి చెందింది. అత్యంత ప్రమాదకరమైన ఎక్సీసీ అలర్ట్ గా ఉండాలని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. తొలుత జర్మనీలో కనుగొన్న ఎక్సీసీ కోవిడ్ వేరియంట్ బ్రిటన్, అమెరికా, డెన్మార్క్ తో పాటు ఇతర యూరోప్ దేశాల్లో వేగంగా విస్తరిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 27 దేశాలకు వ్యాప్తి చెందిన ఎక్సీసీ కరోనా వేరియంట్ కేసుల నుంచి 500 శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
రక్షా క్షిపణులు ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులతో ఆయుధ డిపోను నేలమట్టం చేసింది. ఈ డిపోలో అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులు, స్వల్ప శ్రేణి ఇస్కందర్ మిసైల్స్, టోచ్కా యు బాలిస్టిక్ క్షిపణులు, గైడెడ్ ఏరియల్ బాంబులు, ఆర్టిలరీ షెల్స్ ఉన్నట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. అయితే రష్యా మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పేజల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్లో మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ 6 నెలల ముందు కొనుగోలు చేసినవి. మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన హిజ్బుల్లా నేతల అంత్యక్రియల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన వాకీటాకీ విస్ఫోటాల్లో 14 మంది మృతి చెందగా 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో సెంచరీ సాధించిన కమిందు తన పేరిట 5వ రికార్డును నమోదు చేశాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ దిగిన కమిందు 173 బంతుల్లో 114 పరుగులు చేశాడు. లంక 29 ఓవర్లలో 89/3 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన కమిందు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికోనగా చెప్పుకునే ఆఫ్ఘనిస్తాన్ పటిష్ట జట్టు సౌత్ ఆఫ్రికాకు ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ ఏడాది కాలంలోని సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై విజయం సాధించడం విశేషం.